ఉపయోగించవచ్చు కదా. ఇవి మాత్రం కొనడు, ఎందుకంటే ఇళ్ళ కమిషన్ రాదు. చిత్తూరు చౌదరి గారు అయితే 10% 20% కమిషన్ ఇస్తాడు కాబట్టి వాళ్ళ పిల్లలకు కమిషన్లు కావాలి, వాళ్ళ పిల్లలకు కార్లు కావాలి, వాళ్ళ పిల్లలకు బంగ్లాలు కావాలి, ఆయనకు ఫామ్ హౌస్లు కావాలి, ఆయన కుటుంబం గురించి రాసుకోనికే పేపర్ కావాలి, చూపించుకోనికే టీవీ కావాలి, చేసుకోనికే వ్యాపారాలు కావాలి, కులుకనికే ఫిలిం నగర్ లో పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కావాలి. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నది. నేను అడుగుతున్నా ఇక్కడున్న విద్యార్థుల్ని, ఉదయం నుంచి చూస్తున్న నిజామాబాద్ పొలిమేరలకు వచ్చినప్పటి నుంచి ప్రతి దగ్గర 20 నుంచి 30 సంవత్సరాల యువకులు అల్లు పెరగకుండా ఎర్ర టెండకు ఒక్కొక్క సైకిల్ మోటార్ మీద ముగ్గురు వేల సైకిల్ మోటార్లు దారెంబట మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ నమ్మకం ఈ కాంగ్రెస్ పార్టీ జెండా పేదోడికి నీడ అని. ఇవాళ నేను చెప్తున్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్షను తీర్చింది. మరి ఆ తల్లి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మొత్తం తుడిచిపెట్టకపోయినా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు విశ్వాసానికి నమ్మకానికి మారిపోయారు అంటారు. ఎండ నుంచి ఎప్పుడైనా వస్తే ఓ గిలాసం మంచినీళ్ళు ఇచ్చినా గుర్తు పెట్టుకుంటాం, ఆ ఇంటిల్లి పాది చల్లగా ఉండాలంటాం. మరి ఇంత త్యాగం చేసి మన కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీ గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ఇవాళ ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలన్న యువకులు ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను అడుగుతున్న యువకుల్ని, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాలను పునాదులుగా చేసి గట్టెనెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనీసం అమరవీరుల కుటుంబాలను పిలిచి బుక్కెడు అన్నమన్న ఎన్నడన్న పెట్టిండా ఈ 50 నెలలని నేను అడుగుతున్నా. అమితాబ్ బచ్చన్ పిలిచి దావత్ ఇస్తాడు, అక్కినేని నాగార్జునని పిలిచి దావత్ ఇస్తాడు, అక్కినేని అమలాకు జూబ్లీస్ లో కుక్కల్ని పెంచుకోనికే 3 ఎకరాల భూమి ఇచ్చిందా? తెలంగాణ బిడ్డలకి ఇద్దరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 50 గజాల జగా ఇవ్వలే మనకు. అక్కినేని అమల పెంచుకునే కుక్కల కంటే మన బతుకులు హీనమైపోయినాయి చంద్రశేఖరరావు గారి పాలనలో. ఇది న్యాయమా? ఎన్నడైనా మన తెలిసినోడు సుట్టపోడు చచ్చిపోతే కూడా ఇంటికి పోయి పలకరించి వస్తామా? అప్పుడప్పుడు వాళ్ళని 12 రోజులలో ప్రతి ఒక్కరూ వాళ్ళని ఇంటికి వెళ్ళి ఇంత భోజనం పెడతాం, లేకపోతే మనమని ఇంత భోజనం వండుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి బుక్కెట్ తినిపించి వస్తాం. ఇది మన సాంప్రదాయం. మరి చచ్చిపోయి సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను ఎన్నడని చంద్రశేఖరరావు గారు పిలిచిండా? కనీసం పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, మొట్టమొదటి శాసనసభలో తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ 1569 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వైద్య ఆరోగ్య సహకారం, ప్రతి వాళ్ళకి వ్యవసాయానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఆనాడు శాసనసభలో తీర్మానం చేసినాం. మేము ఇవాళ 50 నెలలైనా ఈ తీర్మానం అమలుకు నోచుకోలే. ఇవాళ ఉద్యోగాలు, ఇండ్లు, పైసలు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళని గుర్తించలేదా? ఇప్పటి వరకు 500 మందిని కూడా అధికారికంగా గుర్తించలేదు. ఇవాళ ఉద్యమకారులు ఏమైందా అంటే వాళ్ళ అడ్రస్సులు దొరుకుతలేవు అని అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి త్యాగాలతోని వచ్చిన తెలంగాణలో ఇవాళ అమరవీరుల అడ్రస్సులు దొరుకుతలేవనే సన్నాసి తాగుపోతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఇది న్యాయమా? మీరు రాయలేదా పత్రికలలో చచ్చిపోయిన అమరవీరుల గురించి? ఇవాళ మీ కార్యాలయాల్లో సంప్రదిస్తే వారం రోజులు